ఒక ట్రాన్స్జెండర్ భిక్షాటన చేసి మీ ఇంటి దగ్గరికి వచ్చి పెళ్లిలో లేదా ఏదో అడవిడి చేస్తే దాన్ని చూస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర డ్రైవర్ నుంచి ఈ రోజు ఆల్ ఇండియాలో నేషనల్ డ్రైవర్ అంటే సమంత అనే స్థాయికి నేను ఎదిగాను. కానీ నా పరిస్థితి ఏమైంది తెలుసా? ఇంత వివక్షణ సమాజంలో రౌండ్స్ గా పెడితే మళ్ళీ నేను ఎక్కడి నుంచి మొదలయ్యాడో అక్కడికి వస్తున్నాను. ఎటు తిరిగి ఇంచుమించు 10 లక్షల రూపాయలు నష్టపోయాను. ఈ రోజు ఈ పురస్కారానికి వచ్చాను. నేను ఒంటి నిండా దెబ్బలతో వచ్చాను. మాకు కష్టపడే వ్యక్తులను గుర్తించాను. మీడియా ప్రతినిధులు ముఖ్యంగా చెప్తున్నారు. నేను నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాను. భిక్షాటన కాదు, పనివృత్తి కాదు. నాలో ఒక డ్రైవర్ ఏదైనా పోతుంది. నాకు వివిధ పనులు ఇంట్లో వచ్చి వ్యవసాయం వచ్చు. అందులో నేను రాణించాను. సండే వరకు బిల్డింగ్ కట్టడంలో 6 రోజులను ఎక్కి కొట్టాను. కానీ నాకంటే కూడా ఎక్కువ విమర్శకులు డ్రైవింగ్ వ్యవస్థ అనునిత్యం ప్రతి క్షణం పొద్దున 5 గంటల నుంచి నైట్ పడుకునే 12 గంటల రాత్రి వరకు డ్రైవర్ అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి వ్యవస్థను నేను ఎన్నుకున్నాను. అలాంటి వ్యవస్థలో రాణిస్తున్నాను. కానీ నాకు సరైన గుర్తింపు సమాజంలో నుంచి రావట్లేదు, ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఎన్నో పోరాటం చేస్తాను. కానీ పీపుల్స్ మీడియా వాళ్ళకి నేను మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి రుణపడి ఉంటాను. గుర్తించారు. సో ట్రాన్స్జెండర్ అంటే ఒక భిక్షాటనే కాదు, పడుగురితే కాదు. ఇలా చప్పట్లు కొట్టే స్థాయి నుంచి ఏ పనైనా సాధించగలం. స్టేరింగ్ పట్టి తిప్పడం అంటే మామూలు పని కాదు. పట్ట కట్టుకోవడం, స్టేరింగ్ పట్టు తిప్పడం అంటే మామూలు పని కాదు. అలాంటి వ్యవస్థలో నెంబర్ 1 గా నడిచాను. కానీ ఈరోజు ఫెయిల్ అయి ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ.